ఓకే ఫైన్. సో సార్ ఇప్పుడు స్పెషల్లీ ఓన్లీ సిఎస్సి గురించి మాట్లాడుకుంటున్నాం, Yeah. నాకు మెన్షన్ చేశారు. సో రెండింటి గురించి మాట్లాడతాను నేను, Yeah. సిఎస్సి అండ్ ఏరోనాటికల్. ఫస్ట్ టు టాక్ అబౌట్ సిఎస్సి. Yes. సో దాంట్లో ఉండే స్పెషలైజేషన్స్ ఏంటి, అండ్ ఇప్పుడు ఒక స్టూడెంట్ సిఎస్సి చేసుకోవాలి అనుకుంటే ఫైన్, ఫస్ట్ స్పెషలైజేషన్స్ ఏ ఉన్నాయి అన్నది చూస్తారు. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పార్ట్, ఫీ స్ట్రక్చర్. Yes, yes, సో exactly. ఈ రెండింటి గురించి చెప్పండి. షూర్ మ్యామ్. యాక్చువల్లీ అలా ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, లైక్ ఇప్పుడు మనకి ఇంజనీరింగ్ లో చూసుకుంటే మనము సంజయ్ గౌడవతి యూనివర్సిటీ వచ్చి మనకి సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మన దగ్గర చూసుకుంటే కంప్యూటర్ కోర్ సిఎస్సి, ఇందులో కోర్ సిఎస్సి అండ్ సిఎస్సి విత్ స్పెషలైజేషన్స్ అనేది సపరేట్ గా ఉంటాయి అనమాట. ఇక్కడ కోర్ సిఎస్సి విషయం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ స్పెషలైజేషన్స్ చూసుకుంటే ఏఐ అండ్ ఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఉంటుంది, అండ్ డేటా సైన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ కమింగ్ టు ద కోర్స్ విషయాన్ని చూసుకుంటే అండ్ కరికులం విషయాన్ని చూసుకుంటేనండి, లైక్ ఇప్పుడు చాలా యూనివర్సిటీస్ డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. మీరు ప్రీవియస్లీ చూసుకుంటే మనకి కోర్ సిఎస్సి చాలా మంది జాయిన్ అవడం అనేది జరుగుతూ ఉంది. బట్ ఆఫ్టర్ దట్ స్పెషలైజేషన్స్ కూడా ఇన్వెంట్ చేశారు. బట్ చాలా మంది స్టూడెంట్స్ కూడా స్పెషలైజేషన్ తీసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దానివల్ల ప్రతి యూనివర్సిటీలో సిఎస్సితో పాటుగా స్పెషలైజేషన్స్ కోర్సెస్ కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. సో మన యూనివర్సిటీలో సిఎస్సి అనేది ఉంది, అండ్ సిఎస్సితో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు ద కోర్స్ కరికులం చూసుకుంటే, సో లైక్ వీళ్ళకి ఏదైతే ఓవరాల్ సబ్జెక్ట్ అంటే సిఎస్సిలో వచ్చే సబ్జెక్ట్స్ ఉంటాయో 4 years సబ్జెక్ట్స్తో పాటుగా కొన్ని సర్టిఫికేషన్ కోర్సెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు మీరు చూడొచ్చు పైథాన్, జావా, లేకపోతే కోడింగ్ కానివ్వండి, లేదా శాప్ కానివ్వండి, అబాప్ కానివ్వండి, ఇలా డిఫరెంట్ సర్టిఫికేషన్ కోర్సెస్ అండ్ కొన్ని కోచింగ్ సెంటర్కి వెళ్ళి 4 సంవత్సరాల తర్వాత చదువుకునే రోజుల నుంచి ఇవాళ 4 సంవత్సరాల డ్యూరేషన్లోనే చదువుకునే రోజులు వచ్చాయనేది నేను గర్వంగా చెప్పగలను. బికాజ్ ఎందుకంటే మీరు ప్రీవియస్లీ చూడండి, చాలా మంది స్టూడెంట్స్ 4 సంవత్సరాల తర్వాత ఇది ఓన్లీ బీటెక్ తర్వాత జాబ్ చేయాలంటే ఖచ్చితంగా ఒక అమీర్పేటకో, ఒక కూకట్పల్లికో, లేదా ఒక బెంగళూరు, ఒక చెన్నైకో వెళ్ళి ఏదో కోచింగ్ చేస్తే మనకు జాబ్ వచ్చింది అనే ఒక థింకింగ్ లో ఉన్నారు తప్పించి, ఎక్కడా కూడా మన డ్యూరేషన్ అంటే కోర్స్ డ్యూరేషన్ లోనే మనకి స్పోకెన్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాము, టెక్నికల్ స్కిల్స్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాము. అండ్ ఇంకా ఎలాంటి అంటే ఇప్పుడు సపోజ్ ఏ స్టూడెంట్ అయినా అవ్వచ్చు, తను సిఎస్సిఏ తీసుకోవచ్చు, ఏరోనాటికల్ తీసుకోవచ్చు, ఎన్ని స్పెషలైజేషన్ తీసుకోవచ్చు, ట్రిపుల్ ఏ తీసుకోవచ్చు, ఈసీఏ తీసుకోవచ్చు, లేదా సివిల్ తీసుకోవచ్చు. బట్ అక్కడ స్టూడెంట్ అనేవాడు చదువుతో పాటు తనకు సంబంధించిన కోర్సుకు సంబంధించిన సర్టిఫికేషన్ కోర్సెస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 4 సంవత్సరాలతో మళ్ళీ మనం టైం వేస్ట్ చేసుకోవడానికి మన దగ్గర టైం ఉండదు కదా. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏంటంటే మన దగ్గర సిఎస్సిలో వీళ్ళకి నేను ఇందాక మీకు ముందుగా చెప్పినట్టుగా పైథాన్, జావా, ఒరాకిల్ లేదా శాప్, అబాప్ లాంటి కోర్సెస్, అండ్ అలాగే కొన్ని స్పెషలైజేషన్కి సంబంధించిన సర్టిఫికేషన్ కోర్సెస్ లైక్ క్లౌడ్ కంప్యూటింగ్ కానివ్వండి, సైబర్ సెక్యూరిటీ, సైబర్ ఫోరెన్సిక్స్, ఇలాంటి కోర్సెస్ కూడా, ఇలాంటి సర్టిఫికేషన్ కోర్సెస్ కూడా యూనివర్సిటీలో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే మీరు అడిగారు కమింగ్ టు ద ఫీ స్ట్రక్చర్ విషయానికి వస్తే, ఇంట్రడక్షన్ లో కూడా మీరు చెప్పారు అఫోర్డబుల్ బడ్జెట్ లోనే ప్రతి విద్యార్థి ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసుకోవచ్చు అని. ఇట్స్ ఎ గుడ్ హియర్ మ్యామ్. ఎందుకంటే మన దగ్గర చూసుకుంటే మా చైర్మన్ సార్ ఉన్న ఒకే ఒక కాన్సెప్ట్ ఏంటి అంటే, మెయిన్ గా ఉన్న ఫోకస్ ఏంటి అంటే, అన్ని రాష్ట్రాల పిల్లలు మన యూనివర్సిటీలో చదవాలి, అన్ని రకాల కల్చర్స్ కి ప్రతి ఒక్కరూ అలవాటు అవ్వాలి. దీని ఈ ప్రాబ్లం ఎలా ఓవర్కమ్ అవుతుందని కూడా చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. తెలియని విషయం ఒకటి ఏంటంటే, అంటే ప్రతి ఒక్కరూ కూడా ఇంకా చెప్పాలంటే నా ఇంటి పక్కనే కాలేజీ ఉంటే సరిపోతుంది, జాయిన్ అయిపోతాననే ఆలోచనలో చాలా మంది ఉన్నారండి. బట్ ఇక్కడ ఏమైపోతుంది, 4 సంవత్సరాల తర్వాత 4 years గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోతుంది. జాబ్కి ఎక్కడ వెళ్ళాలి? మన ఇంటి పక్కన కంపెనీ అయితే ఉండదుగా. ఖచ్చితంగా హైదరాబాద్, పూణేనో, నోయిడానో, లేదా ఇంకా బెటర్ ఆపర్చునిటీ ప్లేస్మెంట్ వస్తే యుఎస్, యూకేనో, ఆస్ట్రేలియానో వెళ్ళాల్సి వస్తుంది. సో ఈ 4 సంవత్సరాలు మన ఇంటి దగ్గరే ఉండి ఇక్కడే చదువుకుంటా, ఈ ఫుడ్కి అలవాటు అయ్యుండి, ఈ వెదర్కి అలవాటు అయ్యి 4 సంవత్సరాలు జాబ్కి ఒకేసారి వెళ్ళారనుకోండి, సో ఆటోమేటిక్లీ ఏమవుతారు, గెట్ బ్యాక్ అయిపోతారు. సో వీటన్నిటిని కూడా ఓవర్కమ్ చేయాలి, ప్రతి కల్చర్ని డెవలప్ చేయాలని మా చైర్మన్ సార్ తీసుకున్న ఒక మహాయజ్ఞంలో భాగంగా మా 2 తెలుగు రాష్ట్రాల నుంచి పిల్లలు కూడా తీసుకోవాలని ఒక ఆలోచనతో ప్రతి స్టూడెంట్కి కూడా డైవర్సిటీ స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈవెన్ కోర్ సిఎస్సి కానివ్వండి, సిఎస్సి విత్ స్పెషలైజేషన్ కానివ్వండి, మనకి అరౌండ్ 10.5 to 11 lakhs వరకు మనకి బడ్జెట్ అనేది ఉంది మేడం. బట్ దీన్ని అఫోర్డబుల్లో ప్యాకేజ్లో పే చేసుకోవడానికి ప్రతి స్టూడెంట్కి అండ్ పేరెంట్కి కూడా కల్పిస్తున్న బడ్జెట్ ఏంటి అంటే, మనకి 4 yearsకి సంబంధించి ఇంక్లూడింగ్ అడ్మిషన్ ఫీజ్,
ఫుడ్ అండ్ అకామిడేషన్ అండ్ యూనివర్సిటీకి సంబంధించిన ప్రోగ్రామింగ్ ఫీజు కానివ్వండి, అండ్ అలాగే ప్లేస్మెంట్ ట్రైనింగ్ సంబంధించిన ఫీజు అంతా కూడా మనకి అరౌండ్ 9 lakhs లో కంప్లీట్ చేయడం జరుగుతుంది మేడం, ఫర్ సిఎస్సి అండ్ విత్ స్పెషలైజేషన్ అండ్ ఈవెన్ సర్టిఫికేట్ కోర్సెస్ ఆల్సో. వావ్. So for all duration of the course, certification courses and specialization, this is the same fee structure for all CS students. నిజంగా చాలా చాలా అఫోర్డబుల్ ప్రైసింగ్ అని Yeah, చెప్పుకోవచ్చు. ma'am. Yeah, ma'am. Fine. Yeah.